కృష్ణబిలాల అధ్యయనమే లక్ష్యంగా కొత్త ఏడాది తొలి రోజున ఇస్రో చేపట్టిన ఎక్స్పోసాట్ ప్రయోగం విజయవంతమైంది. అమెరికా తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన దేశంగా భారత్ నిలిచింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-58 రాకెట్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహంతో పాటు మరో 10 శాటిలైట్లను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఎక్స్రే కిరణాల మూలాల సంక్లిష్టతను, అసాధారణ పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఎక్స్పోసాట్ లో 2 అత్యాధునిక సాంకేతికత కలిగిన పేలోడ్లు అమర్చారు. ఇవి తక్కువ ఎత్తులో గల భూకక్ష నుంచి అధ్యయనాన్ని కొనసాగిస్తాయి. ఎక్స్పోసాట్ లోని ప్రాథమిక పరికరం పోలిక్స్ మధ్య తరహా ఎక్స్రే కిరణాలు వెదజల్లే మూలాలపై పరిశోధన చేస్తుంది. ఇక మిగిలిన ఎక్స్పెక్ట్ పేలోడ్ అంతరిక్షంలోని బ్లాక్ హోళ్లు, న్యూట్రాన్ నక్షత్రాలు, యాక్టివ్ గెలాటిక్ న్యూక్లై, పల్సర్ విండ్, నెబ్యులా తదితరాల నుంచి వెలువడే ఎక్స్రే కిరణాల స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని అందించనుంది. ఎక్స్రే ఫోటాన్లు, వాటి పోలరైజేషన్ పై అధ్యయనం ద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్ కు సంబంధించిన వివరాల్ని ఎక్స్పోసాట్ బహిర్గతం చేస్తుంది. విశ్వంలో గుర్తించబడ్డ 50 ప్రకాశవంతమైన మూలాల్ని ఎక్స్పోసాట్ అధ్యయనం చేయనుంది. ఖగోళ వస్తువులు, తోకచుక్కల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని ఎక్స్పోసాట్ సేకరించనుంది. విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన రహస్యాలు దీని ద్వారా తెలిసే అవకాశం ఉంది. ఎక్స్పోసాట్ దేశ అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక ముందడుగని చెప్తోన్న శాస్త్రవేత్తలు 5 ఏళ్ల పాటు ఇది సేవలందిస్తుందని తెలిపారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2021లో IXPE పేరిట ఈ తరహా ప్రయోగాన్ని నిర్వహించింది. ఆ తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన ఘనత ఇస్రోకే దక్కింది. ఇస్రో ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు శాస్త్రవేత్తలపై అభినందనల జల్లు కురిపిస్తున్నారు.